అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మనకి అస్సలు మర్చిపోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం, కాకినాడ. మోదకం సదా విముక్తి సాధకం, మోదకం సదా విముక్తి సాధకం. శ్రీ శ్రీ విఘ్నేశ్వరుడికి పేరులతో కూడా రాశారు. ఇక్కడ 2 ఏనుగుల మధ్యలో విఘ్నేశ్వరుడు పూల అలంకరణతో శివపార్వతీదేవి మధ్యలో ఉంటాడు. ఇక్కడ దుర్గాదేవి కూడా ఉంది. నేను దీనికంటే ముందు ఒక షాట్ని పెట్టాను, అది చూడండి. ఇక్కడ శివలింగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మంచి డిజైన్, అలాగే గంటలు, అలాగే వెండితో తయారు చేయబడిన ఓంకారం యొక్క ప్రతిమ. ఇక్కడ విఘ్నేశ్వరుడికి చాలా విశిష్టతమైన పూజలు జరుగుతాయి. ఇక్కడ విఘ్నేశ్వరుడు బ్రహ్మచారిగా ఏ కోరికలు కోరితే ఆ కోరికలు తీరుస్తాడు. 2 రాక్షసుల మధ్యలో విఘ్నేశ్వరుడు కొలువై ఉంటాడు. ఇక్కడ విఘ్నేశ్వరుడి 16 నామాలైతే ఇక్కడ లిఖించబడి ఉన్నాయి. ఇక్కడ విఘ్నేశ్వరుడిని కోరిన కోరికలు తీరుతాయి. ఇక్కడ లలితామాత అమ్మవారి ప్రతిమ, అలాగే గణపతి సేవా సమితి బోర్డు ఉంది. అందులో గణాధిపాయ నమః, ఉమాపుత్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం హరసుతనే నమః, ఓం లంబోదరాయ నమః, ఓం గజాగ్రజాయ నమః, ఓం గజకర్ణాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం వికటాయ నమః, ఓం భిన్నదంతాయ నమః, ఓం వటవే నమః, ఓం సర్వనే నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం సూర్వాగ్రజాయ నమః, ఓం ఈభావక్రతే నమః, ఓం వినాయకాయ నమః, ఓం సునేత్రవే నమః, ఓం కపాలినే నమః, ఓం శుక్రవర్ణాయ నమః. ఈ పేరులతో గణాధీశుని గజానుని కొలుస్తారు. అలాగే ఇక్కడ విఘ్నేశ్వరుని పారిజాత పుష్పాలతో పూజిస్తారు. ఇక్కడ దేవతా పుష్పమైన పారిజాత పూలు కూడా ఉన్నాయి. ఇక్కడ విఘ్నేశ్వరుడికి వెండి పాల విల్లి, అలాగే విఘ్నేశ్వరుడు ఏ వారం అయితే ఆ వారం ఆ దేవుడిని పూజిస్తారు. నేను రౌండప్ చేశాను కదా, మీకు కనిపించిందా? దాని పక్కనే విఘ్నేశ్వర, సాయిబాబా, లక్ష్మీదేవి ఈ ప్రతిమలను, వెండి ప్రతిమలని పూజిస్తారు. రోజు మీకు కనిపిస్తున్న కుంకుమ భవన్లో అమ్మవారికి కుంకుమ పూజ జరుగుతుంది. అలాగే ప్రతి కూడా పక్కన ఉన్న ఆంజనేయ స్వామి సింధూర అభిషేకాలు జరుగుతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.